సుభాషిణి మేడం గారు చక్కగా మనం అంతా అన్ని వాట్సాప్ గ్రూపుల్లో కలెక్షన్ చేయడం అయింది. ఈరోజు 2 మిషన్లు క్యాష్ 19,300 ఈ అమ్మాయికి సుభాషిణి గారు చేసినట్టుగా ఇవ్వడం జరిగింది. ఈ మొత్తం కార్యక్రమంలో మొత్తం మన టైలర్ సోదరులు అంతా ఇంచుమించు 75 మంది సుమారుగా ఈ సహాయ సహకారంలో పాల్గొంటున్నాం. అలాగే మన టైలర్ సోదరిమణులు ఎవరికన్నా కానీ ఎటువంటి ఆపద వచ్చినా మనమంతా కూడా ఉండాలని, ఇలా మీ అందరి సహాయ సహకారాలు అందరికీ ఉండాలని. మన టైలర్ కుటుంబ జ్యోతి సోదరికి రాష్ట్ర వ్యాప్తంగా టైలర్ కుటుంబ సోదరీమణులు సహాయ సహకారాలు అందించినందుకు ధన్యవాదాలు. మన వాట్సాప్ గ్రూపుల ద్వారా 90 మంది స్పందించి మన సుభాషిణి గారు ప్రతి చోట కూడాను ప్రతి సంఘానికి ఫోన్ చేసి ఈ విషయం తెలపగానే అందరూ స్పందించి సహాయ సహకారాలకు ముందుకొచ్చిన ప్రతి సంఘానికి కూడాను ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే వాట్సాప్ గ్రూపులు కూడాను చాలా ప్రోత్సహించి ఇక ఈ సోదరికి సహాయం చేయడంలో చాలా ముందు చూసి ఇలాగా సహాయ సహకారాలు అందించేటట్టు చేశారు. అలాగే భవిష్యత్తులో కూడా మనం టైలర్ కుటుంబ సోదరులకి వృత్తి కొనసాగించడానికి ఎటువంటి ఇబ్బంది అయినా సరే మా టైలర్స్ రచ్చబండ ద్వారా ముందుంటామని తెలియజేస్తున్నాం. సోదరి సుభాషిణి గారి ద్వారా ఒక సాటి టైలర్ కుటుంబం జ్యోతి గారి కుటుంబం ఆపదలో ఉంది అని తెలుసుకొని మా ఏపీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న టైలర్స్ అందరిలో ఒక 90 మంది వరకు అందరూ వాట్సాప్ గ్రూపుల ద్వారానే 45,000 దాకా డబ్బులు వసూలు చేసి ఒక జిగ్జాగ్ మిషను, ఒకటి మామూలుగా కుట్టే మిషను ఆ జ్యోతి అనే కుటుంబానికి అందించడం జరిగింది. అమ్మ జ్యోతి, ఇట్లాంటి స్థితి ఎవరికి రాకూడదు, నీకు వచ్చింది, మేమందరం నీకు అండగా ఉన్నాము, నీకు ఎటువంటి ఆపద ఉన్నా సరే మేము అందుబాటులో ఉంటాము, మాకు తోచిన చేయగలిగినంత సహాయం మేము అందిస్తాము, నువ్వు ఎటువంటి అధైర్యపడవద్దు. ఈ అమౌంట్ వసూలు చేయడానికి ఎంతోమంది సోదరీమణులందరూ కూడా చేయి కలిపి అందరూ ముందుకొచ్చి తమ వంతు సహాయాన్ని 100 రూపాయల దగ్గర నుంచి కూడా సహాయం చేయవచ్చు. సహాయానికి 100 రూపాయలు తక్కువేం కాదు. అందరూ ముందుకొచ్చి ఈ సహాయం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క టైలరు మనం చిన్న మెసేజ్ పెట్టాం వాట్సాప్లో, 1 నిమిషం మెసేజ్ పెడితే ఆన్ ది స్పాట్లో అందరూ స్పందించి మరి సహాయం చేశారు. చాలా గొప్ప హృదయంతో సహాయం చేశారు. సహాయం చేసిన వాళ్ళు ఒక ఎత్తు అయితే ఆ మనీని కలెక్ట్ చేసి రూపాయి లెక్క చెప్పి ఇక్కడ దాకా తీసుకొచ్చి ప్రయాసం గురించి మరి కాకినాడ నుంచి ఏలూరు నుంచి కూడా ఇక్కడ వచ్చి మరి వీళ్ళందరికీ ఈ విధంగా సహాయం చేస్తున్నారంటే టైలర్లో ఐకమత్యం ఉంది. కాకపోతే చిన్న ఇబ్బంది ఉన్నప్పటికీ టైలర్ అందరూ ఏదైనా సమయం వస్తే మేమంతా అవుతామని భావన ఉంది. ఆ భావన ఇంకా కొనసాగాలని, ఎవరికి ఏ ఆపద వచ్చినా మేమున్నాం, 100 రూపాయలైనా 100 రూపాయలు దీంట్లో ఇచ్చినా కానీ మీరు మా సాకులు ఇచ్చినట్టే దీంట్లో. ఇట్లా ఈ కార్యక్రమే కాకుండా ఇక ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటాము. మాతో పాటు సహకరించాలని, ఎవరో కూడా నేను 100 రూపాయలు ఎందుకు ఇవ్వాలి, 100 రూపాయలు ఇస్తే నాకు చిన్నతనం ఉంటుందని భావించదు. దీంట్లో ఈ కార్యక్రమంలో పాల్గొని మీరు పంచుకోండి. ఎంత హ్యాపీగా ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇట్లు టైలర్ సోదరులందరికీ ధన్యవాదాలు. నా దగ్గర జ్యోతి అనే అమ్మాయి ముందులో టైలింగ్ నేర్చుకుందండి. తనకి బాధ వచ్చిందని తెలిసి నేను మన గ్రూప్లో అందరికీ చెప్పడం జరిగింది. సుబ్రహ్మణ్యం గారికి చెప్పడంతో గారు కొంచెం దుర్గారావు గారికి ఫోన్ చేసి పంపించి వెంటనే ఆయన కూడా చూసి ఆ బాధని వెంటనే 30,000 రూపాయలు ముందు అందించి సహకారం చేసి గ్రూప్లో వాట్సాప్ గ్రూప్లో పెట్టడం జరిగింది. దాంతో అక్కడ దర్శకులు కూడా అందరూ బాగానే స్పందించారండి. ఇక్కడ మా గ్రూప్లో కూడా స్పందించి దగ్గర 43,000 వచ్చినాయి.
దాంతో 2 మిషన్లు కొనడం, కిరాణా. కిరాణా సామాన్లు కూడా ఒక సంస్థ ద్వారా కిరాణా సామాన్లు ఇచ్చారండి. దానికి కూడా చాలా ఓం ఫౌండేషన్ ఓం ఫౌండేషన్ ద్వారా ఫౌండేషన్ వాళ్ళు 2 నెలలకు సరిపడా కిరాణా సరుకులు కూడా అందించడం జరిగింది. కానీ ఇంకా మన ఊళ్ళో ఇంకా చాలా మంది ఉన్నారండి. ఈసారి ఎవరైనా ఆపద అంటే కొంచెం మిగతా వాళ్ళు కూడా స్పందించి 100 రూపాయలైనా సరే సహాయం చేస్తే ఇంకొంచెం మనం ఎక్కువ మనీ ఇవ్వగలుగుతాం. అలాగే ఎవరన్నా ఆపదలో ఉంటే మనం చక్కగా సాయం చేసిన వాళ్ళు అవుతాం. మన టైలర్లకి మనలో మనం అందరం ఒకటే అని, ఎవరికి వచ్చినా సరే ఆపద మనం ఉన్నామని నిరూపించుకుని సాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందరూ చెయ్యాలి, అందరూ ఒకటిగా ఉండాలి. నేను చెప్పాను. చాలా థ్యాంక్స్ అండి.